రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో దళితులు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళిత ఉద్యోగులకు భద్రత లేదు. ఎన్నికల సమయంలో దళితులకు రక్షణ కల్పిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దళితులను భక్షిస్తా ఉంది. దళిత సంక్షేమాన్ని గాలి కొదిలేసింది. చివరకు అనుకున్నట్లే దళితుల మీద దాడులు చేయిస్తూ దళితులు ఈ రాష్ట్రంలో బ్రతకటానికి అవకాశాలు కూడా లేకుండా చేస్తూ ఉంది అని చెప్తూ తక్షణమే ఈ సంవత్సర కాలంలో దళితుల మీద జరిగిన దాడుల మీద సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి కారణం కోకొలలు, కానీ వాటిలో కొన్ని మచ్చుతురకలు మాత్రం మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఈ మధ్యనే జరిగింది. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రతో చంపించడం, అనంతపురం జిల్లాలో రాప్తాడులో కానీ, అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో కానీ 9 మంది దళితుల మీద అమానుషంగా దాడులు చేయించడం కానీ, అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చనిపోటానికి కారకులైనటువంటి తెలుగుదేశం శాసనసభ్యుల విషయంలో కానీ, అలాగే గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో ఒక సొసైటీ సీఈఓ కూచిపూడి గాంధీ సూసైడ్ చేసుకొని దానికి కారణమైనటువంటి శాసనసభ్యుల మీద ఎఫ్ఐఆర్ ఉండటం కానీ, అదేవిధంగా సత్తినపల్లి నియోజకవర్గంలో నకిరేకల్లో దళితుల మీద దాడులు చేయించడం కానీ, నరసరావుపేట నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకుల విషయాలు కానీ కోకొల్లగా జరుగుతూ ఉన్నాయి. వీటికి సమాధానం ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. వీటికి న్యాయబద్ధంగా మీరు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. అందుకే దళితులు భయపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళకి భద్రత లేదు, ఉద్యోగస్తులకు భద్రత లేదు. ఉద్యోగ అవకాశాల్లో దళితులను ఇంకా అస్పృశ్యులుగానే చూసే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందని చెప్తా ఉన్నాం. నిన్ననే ఒక మంత్రి మాట్లాడాడు, అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లాలో ఏ అధికారైనా మనవారే రావాలి. దళితులు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం మాకు ఉపయోగపడుతున్న ఆలోచనతో చాలా మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళని నాన్ ఫోకల్లో తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేయిస్తా ఉన్నారు, వాళ్ళ ఆత్మహత్య ఉండడానికి అవకాశాలు మీరు పురుగొల్పుతా ఉన్నారు. ఈ కారణాలకు సమాధానం చెప్పమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈయన చెప్పినటువంటి ఏ ఒక్క దాడుల్లోనూ ఎంతవరకు పురోగతి అయింది, ఎంతవరకు దళితులకు న్యాయం చేశారు, ఎన్ని కేసులు మీరు ఎఫ్ఐఆర్లు కట్టి అరెస్ట్ చేయించారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకనే దళితులు మీరు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు అన్యాయం జరిగిద్ది అనే ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి దళితులంతా రాజశేఖర రెడ్డి ఆలోచనతో ముందుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండటం వల్ల ఈరోజు మీరు దాడులు చేయిస్తా ఉన్నారు. ప్రాయచిత్తం అనుభవించే పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంది. మీరు ఆలోచించాలా. రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకున్నాయి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టాల్లో మాకు అనేక అవకాశాలు కల్పించి అనేక చట్టాలను దళితులకు ఉపయోగపడే విధంగా చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. దానికి సమాధానం ఏం చెబుతామని చెప్పేసి తెలుగుదేశం నాయకులను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి వాటా మాకు ఇవ్వటల్లా, చట్ట ప్రకారం మీరు సప్లైలో నిధులు ఖర్చు చేయటల్లా, అలాట్మెంట్ అనే విషయంలోనే 5,000 కోట్లు అన్యాయం చేసి 70% పైగా ఖర్చు చేయకుండా ఉంచి దళితులకు అన్యాయం చేస్తూ మీరు పిచ్చి పిచ్చి జీవోలు రకరకాలుగా దళితులకు అన్యాయం చేసే విధంగా
మీరు పురుగొల్పుతా ఉన్నారు. దానిలో భాగమే ఈ దాడులు, దానిలో భాగమే ఈ యొక్క మీరు చేసే యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దళితులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్స్, అంగన్వాడీ టీచర్స్, తర్వాత ఆర్వీఎంలో పనిచేసే ఎంప్లాయీస్, మీరు ఎంతమందిని తీసేశారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? ఒక్కసారి ఆలోచించమన్నాం. ఎందుకు తీసేస్తా ఉన్నారు మీరు? ఎందుకు వారిని భయప్రాంతులు చేస్తా ఉన్నారు? ఎంతో కాలం నుంచి మీరు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. మీరు వాళ్ళ ముందుకెందుకు తీసుకెళ్ళట్లేదు? అంటే మీ పార్టీకి సింపథైజర్స్ గా లేదనో, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి మీరు ఈరోజు వాళ్ళని తీసేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. వాటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు? ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకపోతే మీరు ఇంటికో ఉద్యోగం అన్నారు, మరి చాలా ఆశ కల్పించారు. ఉద్యోగం ఇవ్వకపోతే భృజిస్తారన్నారు. ఇవన్నీ దళితుల కోసం పెట్టినటువంటి స్కీమ్సే. దళితులను మోసం చేస్తానికి మీరు పెట్టిన ప్రతి స్కీము ఈరోజు మీరు వాటిని సన్నగిల్లే విధంగా చేస్తా ఉన్నారు, తీసివేస్తా ఉన్నారు. మీరు భయప్రాంతులు చేసే భాగంలో ఇది ఒక కార్యక్రమంగా నేను అడుగుతా ఉన్నా. అందుకని మాకు ఒకటే ఉంది, చట్టం. చట్టం ద్వారానే మాకు న్యాయం జరగాల. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద జరిగిన దాడుల విషయంలో కానీ, దళిత సంక్షేమానికి సంబంధించి మీరు పెట్టినటువంటి వెల్ఫేర్ మెజర్స్ విషయంలో కానీ, దళిత అభ్యుదయం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రతి స్కీమ్ విషయంలో కానీ, దళితులకు సంబంధించిన ఉద్యోగ భద్రత విషయంలో కానీ ప్రతిదీ సిట్టింగ్ జడ్జితో మీరు విచారణ చేయించమని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. దళితులు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారేమో. పిల్లి పాలు తాగేటప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటారు అనుకుంటుందేమో. కానీ రాబోయే రోజుల్లో ఓటు ద్వారా మీకు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా మీరు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దళితులను ఎక్కడన్నా ఒకటి ఎలా జారిపోయిన వాళ్ళు కూడా కలిసికట్టుగా మీ వెంట నడవటానికో, మిమ్మల్ని తిరస్కరించడానికో సిద్ధంగా ఉంటాం ఈ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నా. మీరు కానీ, మీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ తెలుసుకొని ముందుకు నడవండి. దళితులు అందరికీ ఉపయోగపడే వాళ్ళే. మాకొచ్చే వాటా రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓటు ద్వారా ఖచ్చితంగా మీరు న్యాయ నిర్ణేతలు నిర్ణయించే పరిస్థితి కూడా రాబోతా ఉంది. కాబట్టి తక్షణమే దళితుల మీద జరిగే జాడుల విషయం కానీ, మరి దళితాభ్యుదయం కోసం వెల్ఫేర్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో కానీ, దళిత ఉద్యోగులు హెరాస్మెంట్ చేసే విషయంలో కానీ మీరు చూస్తా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. అట్లాగే పొన్నూరులో జరిగినటువంటి సీఓ సూసైడ్ చేసుకున్నాడు. వీటన్నిటికీ మీరు బాధ్యులు కాదని అడుగుతా ఉన్నాం. ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో తప్పకుండా ఎవరు అధికారంలో ఉండినా దళితులకు రావాల్సినటువంటి వాటా ఇస్తేనే వారికి న్యాయం జరుగుతుంది, వాళ్లకు చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి మీరు సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ చేయించాలా. ఈ 1 year లో మీరు చేసిన ప్రతి కార్యక్రమం రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమంగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే దళితులకు ఉపయోగం చేసే విధంగా లేదు, దళితులను తాకట్టు పెట్టే విధంగా ఉంది, దళితులను మభ్యపెట్టే విధంగా ఉంది, దళితులను మోసం చేసే విధంగా ఉంది. దళిత అభ్యుదయానికి ఇది వెన్నుపోటుగా అభివర్ణిస్తూ వెంటనే సమాధానం చెప్పాలని, మరి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రోజు జగన్ గారు దీక్ష చేస్తారని ఎక్కడ చెప్పలేదండి. జగన్ గారు దీక్ష 5-6 తారీఖుల్లో మా పార్టీ నాయకులు ఎప్పుడు చేస్తా ఉన్నారనేది ఇంతకుముందు చెప్పిన విషయం వేరు. ఇప్పుడు త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా దీక్ష చేయటం అనేది చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చేస్తారని హామీలు ఇచ్చి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు మీరు. ప్రజలు యావత్తు కోరుకుంటా ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తా ఉన్నాడు, అందుకే రక్షించండి అని చెప్పి ఈరోజు హర్తాలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాయనా మాకు అన్యాయం జరిగింది అబ్యూజ్ చేస్తూ బూతులు మాట్లాడుతూ ఉన్నారు చాలా ఈ చంద్రబాబు నాయుడు గారిని. వాటన్నిటినీ ప్రజలకు తెలియపరిచేయాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు 2 రోజులు దీక్ష చేయబోతా ఉన్నాడు. ఖచ్చితంగా డేట్స్, ఎక్కడ వెన్యూ, టైం అవి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అవి త్వరలో చెప్తారు. థ్యాంక్ యూ అండి.